ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ లో ఆసక్తికర ఘట్టానికి వేలైంది. ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది. నేడు రేపు మెగా వేలం జరగనుంది. 10 ఫ్రాంచైజీలు 577 మంది ఆటగాళ్ల కోసం పోటీ పడనున్నాయి. ఇందులో 367 మంది భారత ఆటగాళ్లు, 210 మంది విదేశీయులు ఉన్నారు. 204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి వీలుంది. కనీస ధర 2 కోట్ల రూపాయలుండగా జాబితాలో 81 మంది ఆటగాళ్లు ఉన్నారు. పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి కెప్టెన్లు ఉండడంతో ప్రతి 3 ఏళ్లకోసారి జరిగే ఈ వేలానికి ఈసారి మరింత ప్రాధాన్యం పెరిగింది. 2025 ఐపీఎల్ మార్చి 14న ప్రారంభం కాబోతుంది. 18 కోట్లకు హర్షదీప్ సింగ్ ను పంజాబ్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ లో ఆసక్తికర ఘట్టానికి వేలైంది. ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది. నేడు రేపు మెగా వేలం జరగనుంది. 10 ఫ్రాంచైజీలు 577 మంది ఆటగాళ్ల కోసం పోటీ పడనున్నాయి. ఇందులో 367 మంది భారత ఆటగాళ్లు ఉంటే 210 మంది విదేశీయులు ఉన్నారు. 204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి వీలుంది. కనీస ధర 2 కోట్ల రూపాయలుగా ఉన్న జాబితాలో 81 మంది ఆటగాళ్లు ఉన్నారు. పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి కెప్టెన్లు ఉండడంతో ప్రతి 3 ఏళ్లకోసారి జరిగే ఈ వేలానికి ఈసారి చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 2025 ఐపీఎల్ మార్చి 14న ఆరంభం అవుతుంది. 18 కోట్లకు హర్షదీప్ సింగ్ ను పంజాబ్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ లో ఆసక్తికర ఘట్టానికి వేలైంది. ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది. నేడు రేపు మెగా వేలం జరగనుంది. 10 ఫ్రాంచైజీలు 577 మంది ఆటగాళ్ల కోసం పోటీ పడనున్నాయి. ఇందులో 367 మంది భారత ఆటగాళ్లు ఉంటే 210 మంది విదేశీయులు ఉన్నారు. 204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి వీలుంది. కనీస ధర 2 కోట్ల రూపాయలుగా ఉన్న జాబితాలో 81 మంది ఆటగాళ్లు ఉన్నారు. పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి కెప్టెన్లు ఉండడంతో ప్రతి 3 ఏళ్లకోసారి జరిగే ఈ వేలానికి ఈసారి మరింత ఇంపార్టెన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 2025 ఐపీఎల్ మార్చి 14న ఆరంభమవుతుంది. 18 కోట్లకు హర్షదీప్ సింగ్ ను పంజాబ్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ లో ఆసక్తికర ఘట్టానికి వేలైంది. ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది. నేడు రేపు మెగా వేలం జరగనుంది. 10 ఫ్రాంచైజీలు 577 మంది ఆటగాళ్ల కోసం పోటీ పడనున్నాయి. ఇందులో 367 మంది భారత ఆటగాళ్లు ఉంటే 210 మంది విదేశీయులు ఉన్నారు. 204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి వీలుంది. కనీస ధర 2 కోట్ల రూపాయలు ఉన్న జాబితాలో 81 మంది ఆటగాళ్లు ఉన్నారు. సో పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి కెప్టెన్లు ఉండడంతో ప్రతి 3 ఏళ్లకోసారి జరిగే ఈ వేలానికి ఈసారి చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 2025 ఐపీఎల్ మార్చి 14న ఆరంభమవుతుంది. 18 కోట్లకు హర్షదీప్ సింగ్ ను పంజాబ్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ లో ఆసక్తికర ఘట్టానికి వేలైంది. ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది. నేడు రేపు మెగా వేలం జరగనుంది. అయితే 10 ఫ్రాంచైజీలు 577 మంది ఆటగాళ్ల కోసం పోటీ పడుతున్నాయి. ఇందులో 367 మంది భారత ఆటగాళ్లు ఉంటే 210 మంది విదేశీయులు ఉన్నారు. 204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి వీలుంటుంది. కనీస ధర 2 కోట్ల రూపాయలుగా ఉన్న జాబితాలో 81 మంది ఆటగాళ్లు ఉన్నారు. సో పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి కెప్టెన్లు ఉండడంతో ప్రతి 3 ఏళ్లకోసారి జరిగే ఈ వేలానికి ఈసారి చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 2025 ఐపీఎల్ మార్చి 14న ఆరంభమవుతుంది. 18 కోట్లకు హర్షదీప్ సింగ్ ను పంజాబ్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సత్యబాబు అందిస్తారు. సత్యబాబు చెప్పండి, ఐపీఎల్ వేలం స్టార్ట్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. 18 కోట్లకు హర్షదీప్ సింగ్ ను పంజాబ్ సొంతం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? పంజాబ్ ని తీసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే హర్షదీప్ గత సీజన్ కాడ నుంచి పంజాబ్ కోసం ఆడాడు కాబట్టి ఎస్ఆర్ఎస్ హైదరాబాద్ 15.75 కోర్స్ కి తీసుకున్నప్పుడు కూడా ఆర్టీఎం ద్వారా పంజాబ్ అయితే చేజిక్కించుకుంది రైట్ మ్యాచ్ ద్వారా. అయితే పంజాబ్ కి చాలా కీలకమైన బౌలర్, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా హర్షదీప్ సింగ్ పంజాబ్ కి ఆడడం జరిగింది. ఎందుకంటే బ్యాక్ బోన్, ఎందుకంటే లోకల్ ప్లేయర్ కాబట్టి ఆ లోకల్ కండిషన్స్ బాగా తెలుసు. ఇంకా ప్రజెంట్ వైట్ బాల్ క్రికెట్ లో అద్భుతమైన బౌలర్. బాల్ రెండు వైపులు స్వింగ్ చేయగలడు, ఇంకా డెత్ వేయగలడు, ఇంకా స్టార్టింగ్ లో వేయగలడు. కాబట్టి హర్షదీప్ అనేది అటు బ్యాట్ తో పాటు ఇటు బౌలింగ్ కూడా బాగా రాణిస్తారు కాబట్టి హర్షదీప్ కి మంచి బిడ్ అయితే జరిగింది. బౌలర్స్ లో అయితే టాప్ బిడ్ అతనికే ప్రెసెంట్ అయితే. ఇప్పుడు జనతా పార్టీ అయితే శ్రేయస్ అయ్యర్ కూడా ప్రెసెంట్ అత్యధిక ధర పలికే రేట్ లో కొనసాగుతున్నాడు. అటు ఢిల్లీకి అటు పంజాబ్ కి మరొకసారి ఇంట్రెస్టింగ్ బిడ్ అయితే చూస్తున్నాం. Right, thanks for the and రైట్, ఐపీఎల్ లో ఆసక్తికర ఘట్టానికి వేలైంది. ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది. నేడు రేపు మెగా వేలం జరగనుంది. 10 ఫ్రాంచైజీలు 577 మంది ఆటగాళ్ల కోసం పోటీ పడనున్నాయి. ఇందులో 367 మంది భారత ఆటగాళ్లు ఉంటే 210 మంది విదేశీయులు ఉన్నారు. అలాగే 204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి వీలుంటుంది. కనీస ధర 2 కోట్ల రూపాయలు ఉన్న జాబితాలో 81 మంది ఆటగాళ్లు ఉన్నారు. సో పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి కెప్టెన్లు ఉండడంతో ప్రతి 3 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేలానికి ఈసారి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 2025 మార్చి 14న ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. 18 కోట్లకు హర్షదీప్ సింగ్ ను పంజాబ్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, హర్షదీప్ సింగ్ ను పంజాబ్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఈ రోజు రేపు 2 రోజులు వేలం జరుగునట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? వేదిక సిద్ధమైంది. కొద్దిసేపటి క్రితమే జెడ్డాలో ప్రారంభమైనటువంటి ఐపీఎల్ వేలం కొనసాగుతూ ఉంది. ఈ రోజు రేపు కూడా ఈ యొక్క మెగా వేలం అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా 3 సంవత్సరాలకు ఒకసారి ముఖ్యంగా కీలకమైన ఆటగాళ్ల కోసం అయితే 10 ఫ్రాంచైజీలు కీలకంగా పోటీ పడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క 577 మందితో షార్ట్ లిస్ట్ చేసింది ఇప్పటికే బీసీసీఐ అయితే. ఇందులో 204 స్లాట్ల కోసం 10 ఫ్రాంచైజీలు కూడా తీవ్రంగా పోటీ పడతా ఉన్నాయి. ముఖ్యంగా 2 కోట్ల బేస్ ప్రైజ్తో 81 మంది ఆటగాళ్లు ఇందులో పోటీ పడతా ఉన్నారు. అదేవిధంగా 1.5 కోటి బేస్ ప్రైజ్తో 27 మంది ప్లేయర్స్ ఇందులో ఉంటారని చెప్పేసి ఇప్పటికే బీసీసీఐ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 30 లక్షల బేస్ ప్రైజ్తో 320 మంది ప్లేయర్స్ ఉంటారు, ఈ యొక్క యాక్షన్లో ఉంటారు అని చెప్పేసి కూడా బీసీసీఐ అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఐపీఎల్ వేలంలో అదృష్టాన్ని అంటే కొంతమంది యువ క్రికెటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరి కొద్దిసేపట్లోనే మనకు తెలియనుంది ఈరోజు అదేవిధంగా రేపు ఎవరు ఎంత ప్రైజ్కు తీసుకుంటారో, ఏ ఫ్రాంచైజీ ఎవరిని సొంతం చేసుకుంది అనేది మాత్రం క్రికెట్ లవర్స్ అయితే ఆసక్తిగా కూడా చూస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఒకసారి మనం చూసినట్టయితే ఇప్పటికే 18 కోట్లు అక్షర్దీప్ సింగ్ ను ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ కోసం అయితే పంజాబ్ అదేవిధంగా రబడాను 10.7 కోట్లకు గుజరాత్ ఇప్పటికే దక్కించుకోవడం జరిగింది. ముఖ్యంగా రబడాను చూసుకున్నట్టయితే 10.75 కోట్లకు గుజరాత్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతా ఉంది కాబట్టి ఎవరెవరు ఎంతకు బేస్ ప్రైజ్తో సహా కాకుండా కూడా యాక్షన్లో ఎక్కువ ప్రైజ్ కూడా ఈ యొక్క ఫ్రాంచైజీలు సొంతం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మార్చిలో ప్రారంభం కానటువంటి ఐపీఎల్కు వేలం అయితే ప్రారంభమైంది. క్రికెట్ లవర్స్ అయితే ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎవరెవరు ఏ క్రికెటర్ ఎంత
యాక్షన్కు వాళ్ళు ఏ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంటుందని మాత్రం ఒక ఉత్కంఠ అయితే మనకు కొనసాగుతూ ఉంది. దీంతో పాటు ముఖ్యంగా ఐపీఎల్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఈ 2020 ఫార్మేట్ అయితే ఉందో ఈ 2020 ఫార్మేట్ కోసం ఇప్పటి నుంచే కూడా ఈ యొక్క 10 ఫ్రాంచైజీలు అయితే ఈ యొక్క క్రీడాకారులతో కావచ్చు అదేవిధంగా ఇప్పటికే సిద్ధం చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క వేలం పూర్తయిన తర్వాత ఈరోజు రేపు వేలం పూర్తయిన తర్వాత షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. శివాని, పంత్, కేఎల్ రాహుల్ అండ్ అలాగే శ్రేయస్ ఇంత మంచి మంచి కెప్టెన్స్ ఉండడంతో ఎవరు వీళ్ళని తీసుకునే ఏ ఫ్రాంచైజీ వీళ్ళని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ అలాగే తెలుగు రాష్ట్రం నుంచి ఎవరైనా సెలెక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుందా? ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే ఇటు చెన్నై సూపర్ కింగ్స్ కావచ్చు, సో అదేవిధంగా ఇటు గుజరాత్ కావచ్చు. సో మరి ఏ టీం వీళ్ళని తీసుకుంటుంది? ముఖ్యంగా కీలకమైన ఆటగాళ్ళు ఈసారి ఈ యొక్క వేలంలో పాల్గొంటూ ఉన్నారు, ఇందులో అందుబాటులో ఉన్నారు కాబట్టి సో ఎవరు ఏ టీం తీసుకుంటుంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఆక్షన్ ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే వాళ్ళ ధర మాత్రం ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఫ్రాంచైజీలు వాళ్ళకి ఎవరైతే ఈ ప్లేయర్ కావాలనుకుంటే ఎంతవరకైనా వెచ్చించి వాళ్ళని తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే వాళ్ళకు బేస్ ప్రైస్ కూడా ఖరారు చేయడం జరిగింది. కాబట్టి సో వాళ్ళు చూస్తూ ఉన్నారు టీం అంటే ఎట్లా ఉండాలి, టీం యొక్క కూర్పు ఏ విధంగా ఉండాలి, సో బ్యాట్స్మెన్స్ ఎంతమంది, సో అదేవిధంగా బౌలర్స్, ఆల్రౌండర్స్, ముఖ్యంగా ఆల్రౌండర్స్పై సో ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎవరైతే ఇటీవల క్రికెట్లో ఓడిఐ ఫార్మేట్లో కావచ్చు అదేవిధంగా టెస్ట్ ఫార్మేట్లో కావచ్చు ఇటీవల రాణించిన క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.